29వ తేదీ స్థిరవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము, జ్యేష్ఠ బహుళ అష్టమి. ఈరోజు విశేషముగా భైరవాష్టమి అని చెప్పబడుతోంది. ఈ రోజున కాలభైరవ స్వామి యొక్క దండకాన్ని చదివినట్లయితే భైరవ స్వామి యొక్క అనుగ్రహం పొందుతారు అందరూ కూడా. అలాగే ఈ రోజున భైరవుడికి విశేషముగా గారెలు సమర్పించినట్లయితే భైరవ స్వామి అనుగ్రహంతో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. అలాగే విశేషముగా ఈ భైరవాష్టమి నాడు కాలభైరవుడికి భైరవ హోమం చేసినట్లయితే భైరవ స్వామి అనుగ్రహంతో నరదృష్టి, నరఘోల తొలగి అనుకున్న ఏవైతే అనుకుంటారో అవన్నీ నెరవేర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భైరవ స్వామి దగ్గర పూజ చేసినటువంటి రక్షా సూత్రాలు నా దగ్గర ఉన్నాయి. మీరు నా నెంబర్ సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.